హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం పార్ట్నర్షిప్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ చేద్దాం. యాక్చువల్గా 1 మోడల్ అది, ఆ మోడల్లో 2 క్వశ్చన్స్ చేద్దాము. యాజ్ ఇట్ ఈస్గా మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ని నోట్ డౌన్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఎలాగో డిస్క్రిప్షన్ బాక్స్లో నేను పెడతాను, ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 1 అండ్ ఆఫ్టర్ దట్ దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 2. ఈ రెండు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్. Then after that we will start it. Okay, right. యాక్చువల్గా ఈ 2 క్వశ్చన్స్ కూడా పీవైక్యూసే, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఎస్ఎస్సిలో అడిగాడు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో అడిగాడు. ఇలాంటి క్వశ్చన్స్ మీకు అన్ని ఎగ్జామ్స్లో వస్తాయి, నాట్ ఓన్లీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బట్ ఫర్ ఆల్ బోర్డ్స్. మీరు ఏదైనా బోర్డ్స్ తీసుకోండి, అన్ని ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ నౌడేస్ అడుగుతున్నారు. మరి ఈ క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? యాజ్ ఇట్ ఈస్గా నేను మీకు ఏం చేస్తానంటే సింపుల్ షార్ట్ కట్తో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈ క్వశ్చన్స్ చేయడానికి అసలు మీరు పేపర్ పైన పెన్ను పెట్టాల్సిన అవసరం లేదు. ఆ లాజిక్ కరెక్ట్గా తెలిస్తే, ఆ లాజిక్ రావాలంటే ముందు బేసిక్స్ కరెక్ట్గా ఉండాలి. మన దాంట్లో పార్ట్నర్షిప్లో ఆ బేసిక్స్ అన్నీ కరెక్ట్గా చూసుకోండి. మన స్టూడెంట్స్ ఎవరైతే యూట్యూబ్లో మనల్ని ఫాలో అవుతున్నారో, నేను కొన్ని బేసిక్ వీడియోస్ యూట్యూబ్లో కూడా పెట్టాను, అది చూసుకున్న తర్వాత ఇది స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? మనకి ఏమి ఇచ్చాడు చూడండి. A and B started a business with 25,000 and 35,000 respectively. సింపుల్ ఇన్ఫర్మేషన్ కదా, నేను దీన్ని తెలుగులో డిస్ప్లే చేయట్లేదు, క్వశ్చన్ని నేను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఏ అండ్ బి ఇద్దరు 25 and 35,000తో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. నార్మల్ ఇన్ఫర్మేషన్ ఇది. తర్వాత దే అగ్రీడ్ టు షేర్ ద ప్రాఫిట్ ఇన్ ద రేషియో ఆఫ్ దేర్ క్యాపిటల్. ఇది కూడా నార్మలే కదా. జనరల్గా 1 year తర్వాతనో వాళ్ళకు పీరియడ్ పెట్టుకుంటారు, పెట్టుకొని క్యాపిటల్ ఏదైతే రేషియోలో పెట్టారో ఆ రేషియోలో వాళ్ళు ప్రాఫిట్ని షేర్ చేసుకుంటారు. వీళ్ళిద్దరు కూడా అలాగే అనుకొని బిజినెస్ని స్టార్ట్ చేశారు. తర్వాత ఏం జరిగిందంటే సి జాయిన్స్ దెమ్ విత్ ద కండిషన్ దట్ ఆల్ ద 3 విల్ షేర్ ద ప్రాఫిట్ ఈక్వల్లీ అండ్ పెయిడ్ 2,20,000 యాజ్ ప్రీమియం ఫర్ దిస్ అన్నాడు. ఇక్కడ ఇది ట్విస్ట్ అనమాట క్వశ్చన్లో. ఇప్పుడు ఏ అండ్ బి ఇద్దరే బిజినెస్ని అట్లాగే కంటిన్యూ చేసుకుంటూ పోతే వాళ్ళు 25,000 ఈస్టు 35,000, దాన్ని మీరు సింప్లిఫై చేసుకుంటే 5:7 వస్తుంది. ఆ 5:7 రేషియోలో వాళ్ళు వచ్చిన ప్రాఫిట్ని పంచుకోవాలి. కానీ అక్కడ ఏం జరిగింది, సి జాయిన్ అయ్యాడు. అంటే ఇక్కడ సి వాళ్ళు బిజినెస్ పెట్టిన తర్వాత కొంతకాలానికి జాయిన్ కాలేదు, అప్పుడే జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి వీడి కండిషన్ ఏంటంటే మీరు కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఏ అండ్ బి, కానీ నేను జాయిన్ అయిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ని ముగ్గురం ఈక్వల్గా తీసుకోవాలి అన్నాడు. మరి అప్పుడు అది ఎలా కుదురుతుంది? ఈక్వల్గా తీసుకోవాలి అంటే ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే ఈక్వల్గా తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏ కొంత పెట్టాడు, బి కొంత పెట్టాడు, సి ఎంత పెట్టాడో వాడు ఇవ్వలేదు. సి ఇన్వెస్ట్మెంట్ ఎంతో ఇవ్వలేదు, కానీ సి ఏమన్నాడు, నాకు కూడా ఈక్వల్గా కావాలి. అంటే ముగ్గురం మనం ఈక్వల్ని 1:1:1 రేషియోలో ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. అందుకు నేనేం చేస్తానంటే ప్రీమియంగా నేను ఒక అమౌంట్ నేను మీకు ఇస్తాను. అంటే మొత్తం అమౌంట్ 2,20,000 నేను ఇస్తాను అని వాడు ఒప్పుకున్నాడు. ఎలా ఇస్తానన్నాడు, విచ్ షుడ్ బి, అంటే ఈ 2,20,000 అనేది షేర్డ్ బిట్వీన్ ఏ అండ్ బి. అయితే ఇక్కడ ఒకటి జాగ్రత్తగా గమనించండి, ఏకు బికి మధ్యలో ఈ అమౌంట్ని షేర్ చేయాలి. ఎవరు ఇచ్చింది? సి ఇచ్చిన 2,20,000ని. కానీ ఏబి ఇద్దరు సమానంగా ప్రాఫిట్ పెట్టలేదు, సమానంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు. అలాంటప్పుడు ఏమవుతుంది, కొంత ఏకు ఇవ్వాల్సి వస్తుంది ఈ అమౌంట్లో, కొంత బీకి ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇద్దరికి సమానంగా కాదు, కొంత రేషియోలో వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. ఎవరు? సి, ఏ అండ్ బీకి అది ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ 2,20,000ని ఏ అండ్ బీకి ఒక ప్రీమియం లాగా సి పే చేస్తున్నాడు. ఇది ప్రీమియం మాత్రమే, సి ఇన్వెస్ట్మెంట్ కాదు. సి కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రీమియంగా ఈ 2,20,000ని ఏ అండ్ బీకు ఇస్తున్నాడు. ఏ కండిషన్ మీద ఇస్తున్నాడు? ప్రాఫిట్ అందరం సమానంగా చేసుకోవాలి. అంటే ఈ 2,20,000 సి ఇవ్వడం వల్ల ఏబిసి ముగ్గురి ఇన్వెస్ట్మెంట్ సమానం కావాలి. అప్పుడు మాత్రమే కండిషన్ ప్రకారంగా వాళ్ళు క్యాపిటల్ రేషియోలో పంచుకుంటే ఈక్వల్ ప్రాఫిట్స్ వస్తాయి. ఇక్కడ పాయింట్ అర్థమైంది కదా. సి ఏమన్నాడు, నాకు సమానంగా మీ ఇద్దరితో పాటు సమానంగా కావాలి, ముగ్గురికి ఒకే ప్రాఫిట్ రావాలన్నాడు. దానికి నేను 2,20,000 ప్రీమియంగా మీకు పే చేస్తాను, ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తాను. సి ఇన్వెస్ట్మెంట్ ఉండగా ఇది పే చేయడం వల్ల ఏబిసిల ఇన్వెస్ట్మెంట్ సేమ్ కావాలి, అప్పుడే ప్రాఫిట్ సేమ్ వస్తుంది. పాయింట్ క్లియర్ అయింది కదా. రైట్, ఇట్లా అర్థం చేసుకోవాలి క్వశ్చన్ ఎప్పుడైనా. అయితే దీన్ని షేడ్ బిట్వీన్ ఏ అండ్ బి
ఫైనల్గా వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ హౌ మచ్ అమౌంట్ బి రిసీవ్డ్ ఫ్రమ్ సి అన్నాడు. సి ఏకు బీకి ఇచ్చాడు కదా, సమానంగా అయితే ఇవ్వడు కదా, ముగ్గురికి సమానం కావాలి కదా. ఆల్రెడీ వీళ్ళు ఈయన కొంత ఆయన కొంత డిఫరెంట్ అమౌంట్ పెట్టారు కదా. అప్పుడు బీకి సి ఎంత అమౌంట్ పే చేశాడు, ఈ 2.2లో బీకి వచ్చిన అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. అర్థమైందా క్లియర్గా? రైట్. మరి దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? నేను మీకు ఏం చెప్పాను, మీరు కానీ కరెక్ట్గా బేసిక్స్ తెలిస్తే అసలు మీరు దీన్ని పేపర్ పైన పెన్ పెట్టాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే, ఎలాగో దీన్ని రేషియోస్తోనే సాల్వ్ చేస్తాం కదా. ఇక్కడ A:B ఇన్వెస్ట్మెంట్ రేషియో తీసుకోండి. A:B ఇన్వెస్ట్మెంట్ రేషియో తీసుకుంటే 25,000 35,000 అంటే 25:35. దాన్ని మీరు ఇంకా సింప్లిఫై చేసుకోండి. నేను జస్ట్ బిగినర్స్ కోసం చెప్తున్నాను. 5 5s 5 7s A-Bల రేషియో ఇదయ్యా. వల్ల ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇదే, ప్రాఫిట్ తీసుకోవాల్సిన రేషియో కూడా ఇదే. కానీ ఇక్కడ సి ప్రీమియం పే చేస్తూ జాయిన్ అయ్యాడు కదా, మరి అట్లాంటప్పుడు ముగ్గురి ఇన్వెస్ట్మెంట్ రేషియోని మనం ఈక్వల్ చేయాలి. దాంతో ముగ్గురు ప్రాఫిట్ రేషియో కూడా ఈక్వల్గా అవుతుంది. ఎలా చేస్తాను చెప్పండి. ఇప్పుడు మొత్తం ప్రాఫిట్ A అండ్ B కలిపి పెట్టింది ఎంత చెప్పండి. మనం రేషియోస్తో చేద్దాం. ఎన్ని పార్ట్స్ అయ్యాయి? ఇది 5 పార్ట్స్, ఇది 7 పార్ట్స్ అనుకోండి. అంటే 12 పార్ట్స్ పెట్టారయ్యా. 12 పార్ట్స్ పెట్టారు. ఇప్పుడు ఈ 12 పార్ట్స్ని మీరు ఏం చేయండి అంటే 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఎందుకంటే ముగ్గురికి ఈక్వల్గా రావాలి కదా, ముగ్గురికి అది ఈక్వల్గా రావాలి. అలాంటప్పుడు 3 పార్ట్స్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 4 అవుతుంది. 3తో డివైడ్ చేస్తే 4 పార్ట్స్. అంటే ఇక్కడ A 4 పార్ట్స్ తీసుకోవాలి, B 4 పార్ట్స్ తీసుకోవాలి, C 4 పార్ట్స్ తీసుకోవాలి. అంటే 1:1:1లో తీసుకోవాలి. ఇక్కడ వరకు క్లియర్ అయిందా? మీరు ఎంత లాజికల్గా ఆలోచించాలంటే ఎంత పెద్ద క్వశ్చన్ అయినా మనకు బేసిక్స్ కరెక్ట్ ఉండి లాజిక్ కరెక్ట్గా ఉంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది 1:1:1 రేషియోకి వచ్చింది కదా. అయితే దీన్ని 1:1:1 రేషియోకి రావాలంటే 4:4:4 ఉంది ఇక్కడ. బట్ ఆల్రెడీ 5:5 పార్ట్స్ ఏకు 7 పార్ట్స్ బీకు, అది ప్రాఫిట్ అయినా ఇన్వెస్ట్మెంట్ అయినా, అవునా? ఇప్పుడు సి పే చేయడం వల్ల ముగ్గురిది ఈక్వల్ కావాలి. అంటే ఇక్కడ ఏ 4 పార్ట్స్ కావాలి అంటే సితో సమానంగా కావాలి అంటే ఇక్కడ ఏకు సికు మీరు డిఫరెన్స్ చూడండి. 5 - 4 1. అంటే ఈ 1 పార్ట్ సి ఏకి ఇవ్వాలన్నమాట. ఇది సి ఏకి ఇవ్వాలి. ఈ పాయింటే మీకు ఇక్కడ క్రిటికల్. ఇక్కడ ఏకి ఆల్రెడీ 5 పార్ట్స్ ప్రాఫిట్ రావాలి, ప్రాఫిట్ తీసుకోండి. బీకు 7 పార్ట్స్ ప్రాఫిట్ రావాలి. అయితే సి ఇచ్చిన దాని ప్రకారంగా ముగ్గురికి సమానం రావాలంటే ఈ 12ని 3 భాగాలు చేసుకుంటే అందరికి 4 4 4 రావాలి. కానీ ఏకు 4 రావాలి అంటే సి ఏం చేయాలి? ఏకు సికి ఉన్న డిఫరెన్స్ని, సిది 4 పార్ట్స్ కదా, ఈ 4 అందరికి 4 రావాలి. అప్పుడు ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ డిఫరెంట్ పార్ట్ని సి ఏకి ఇవ్వాలి. అట్లాగే సి బికి ఎన్ని పార్ట్స్ ఇవ్వాలి? 7 - 4 ఇది 3. నేను ఏ ఫార్ములా లేకుండా, ఆల్జీబ్రా లేకుండా సింపుల్ యూనిటరీ మెథడ్తోని వేదిక్ మ్యాథమెటిక్స్ యూజ్ చేసి చెప్తున్నాను నేను, ఓకేనా? సో ఇక్కడ సి అనేవాడు బీకి 3 పార్ట్స్ ఇవ్వాలి. అప్పుడే ఇది 4 అవుద్ది, ఇది 4 అవుద్ది. ఎలాగూ సికి మనకి 4 ఉంది, అందరికీ ఈక్వల్ ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇప్పుడు మనకి మొత్తం ఈ 12 పార్ట్స్ని మనం 3 పార్ట్స్గా చేసుకుంటే ఇక్కడ నేను ఇక్కడ సపరేట్గా రాస్తాను చూడండి. ఏ సి నుంచి 1 పార్ట్ తీసుకోవాలి, బి సి నుంచి 3 పార్ట్స్ తీసుకోవాలి. అర్థమైందా? ఏ సి నుంచి 1 పార్ట్ తీసుకోవాలి, బి సి నుంచి 3 పార్ట్స్ తీసుకోవాలి. అయితే ఇక్కడ వీడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? బి సి నుంచి ఎంత అమౌంట్ తీసుకోవాలి అన్నాడు. మరి ఎంత అమౌంట్ తీసుకోవాలంటే ఎలా చేస్తారు? దీన్ని ఆల్రెడీ మనం పార్ట్స్గా డివైడ్ చేసాం కదా. ఈ 2,20,000 ఏదైతే ఉందో దిస్ 2,20,000 ఈజ్ నథింగ్ బట్ 1 + 3 4 పార్ట్స్ అన్నమాట. అర్థమైందా? ఈ 4 పార్ట్స్, ఎందుకంటే ఏకు బీకు కలిపి వాడు 2,20,000 ఇస్తున్నాడు. ఈ 3 + 1 4 పార్ట్స్ అవుతుంది. అప్పుడు 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 2,20,000. అర్థమైందా? 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 2,20,000. బీకి రావాల్సిన పార్ట్స్ అన్ని 3 పార్ట్స్. హౌ మచ్? అయిపోయింది కదా ఆన్సర్. సో సింపుల్గా మీ ఆన్సర్ వచ్చేసి 3/4 × 22,000. ఇది మీరు 3/4 × 2,20,000
2,20,000 సారీ నాట్ 22 2,20,000 ఆన్సర్ పెట్టుకో. ఇక దీన్ని సింప్లిఫై చేసుకోండి. ఇది 4 5s 20 2 మిగులుతుంది, మళ్ళీ 4 5s ఇక్కడ మనకి 3 zeros. దీన్ని మీరు మల్టిప్లై చేసుకోండి. ఎంత వస్తుంది? ఇది 1,50,000 ప్లస్ ఇది 15,000 1,65,000. నేను ఇక్కడ రాస్తాను చూడండి. 1,65,000 షుడ్ బి గివెన్ టు బి. ఎవరు ఇవ్వాలి? సి బికి ఇవ్వాల్సిన అమౌంట్ ఇది. ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి అయ్యా క్వశ్చన్. అదే మీరు దీన్ని ఆల్జీబ్రాతో చేస్తే రేషియోస్లోనే ఇది 5x అనుకొని ఇది 7x అనుకొని మీరు చేస్తే చాలా పెద్ద సొల్యూషన్ అవుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ చేయడానికి మనకి ఎంతసేపు పడుతుంది అయ్యా? అసలు పేపర్ మీద ఏమైనా రాసే అవసరం ఉందా? సింపుల్గా మనం A:B ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాఫిట్ ఒకే రేషియోలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5:7 వచ్చింది. దాని తర్వాత మొత్తం ఎంత? 12ని 3తో డివైడ్ చేస్తే 4 రావాలి. అంటే సిఏకి 1 పార్ట్ ఇవ్వాలి, బికి 3 parts ఇవ్వాలి. 1:3 1:3 దేన్ని డివైడ్ చేయాలి? ఈ 2,20,000లో 1 part సిఏకి ఇవ్వాలి, 3 parts సి అనేవాడు బికి ఇవ్వాలి. వాడు అడిగిన క్వశ్చన్ బి మీద ఉంది కాబట్టి నా డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది. లేదంటే ఇంకా డైరెక్ట్గా చేసుకోవాలంటే ఈ 2,20,000లో వీళ్ళకి 1:3లో చేయాలి కాబట్టి 3/4 అమౌంట్ బికి వస్తుంది, 1/4 అమౌంట్ ఏకి వస్తుంది. డైరెక్ట్గా చేయాలి. ఇంకా మీరు ఇక్కడ పేపర్ మీద రాయాల్సిన అవసరం ఏముంది? ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. ఏమని? సార్ ఇదంతా బాగుంది, ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ మెథడ్, మేము నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి క్వశ్చన్స్కి ఈ మోడల్కి ఈ మెథడ్ వాడతాం, బాగానే ఉంది. కానీ ఇక్కడ మనకి 5 + 7 12 వచ్చింది కాబట్టి 12 ఈజ్ డివిజిబుల్ బై 3 ఎగ్జాక్ట్లీ. కాబట్టి 4:4 వచ్చింది. కొన్ని కేసెస్లో ఇక్కడ వచ్చే నెంబరు 3తోని డివైడ్ కాదు, పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా డివైడ్ కాదు, కొంత రిమైండర్ వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు కూడా సింపుల్గా చేసుకోవచ్చు. అలాంటి క్వశ్చన్ కూడా వచ్చింది. ఏది? సేమ్ ప్రీవియస్ ఎస్ఎస్సిలో వచ్చింది. ఇది కూడా ప్రీవియస్ ఎస్ఎస్సి క్వశ్చన్, ఇది నోట్ చేసుకోండి. 3తో ఎగ్జాక్ట్గా డివైడ్ కాకపోతే 3 కావచ్చు. అక్కడ 4 పార్ట్నర్స్ ఉన్నారు అనుకోండి, డివైడెడ్ బై 4. 5 ఉంటే డివైడెడ్ బై 5. అది ఎగ్జాక్ట్గా డివైడ్ కాకపోతే ఏం చేయాలి? ఏముందయ్యా సింపుల్, నేను రేషియోస్లో చెప్పాను కదా, బ్యాలెన్సింగ్ మెథడ్ యూజ్ చేసుకోవాలి. ఎనీవే ఒకసారి చూడండి ఆ నెక్స్ట్ క్వశ్చన్. ఇది మీరు చేయండి. ఏమి ఇచ్చాడు చూడండి. ఇందులో ఆ పాయింట్ కూడా నేను క్లియర్ చేస్తాను. ఏంటి? సేమ్ నెంబర్స్ తీసుకున్నాను, కొంచెం అటు ఇటు చేసి ఇది డివైడ్ కాకుండా 3తో డివైడ్ కాకుండా చేశాను. ఇది ఏమి ఇచ్చారు? A and B started a business with 20,000 and 35,000 respectively. Agreed to share the profit in the ratio of their capital. సేమ్ అంత సేమ్. తర్వాత C A and B కలిపి 2,20,000 ఇక్కడ పే చేశాడు. పే చేసినప్పుడు అప్పుడు ఇందులో కూడా ఇంకా నేను ఇదేం మారవలేదు, Bకి వచ్చే అమౌంట్ ఎంత అన్నాడు. అది ఏ కావచ్చు, బి కావచ్చు, ఎవరిదైనా మనం చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం వస్తుంది చూడండి. ఎలా? A:B ది ఇన్వెస్ట్మెంట్ ఆర్ ప్రాఫిట్ రేషియో మీరు తీసుకుంటే 20,000 35,000 అంటే ఎంత వస్తుంది? 0 తీసేయండి. 5 4s 5 7s. ఇక్కడ మనకి 5 4s తర్వాత 5 7s. నేను డైరెక్ట్గా వేసాను చూడండి. ఇప్పుడు సి వచ్చాడు. సి కూడా నాకు ఈక్వల్ ప్రాఫిట్ కావాలి అని అన్నాడు. ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే 7 + 4 11 వస్తుంది. బట్ 11 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. అక్కడ 3 పాయింట్స్ రావు. ఆ 3 వస్తే మనం ఎవరెవరికి సమానం చేసుకొని అది సిఏకి ఎంత ఇవ్వాలి, బికి ఎంత ఇవ్వాలని ఆ రేషియోలో 2,20,000 మనం డివైడ్ చేసుకుంటే పేపర్ మీద పెట్టకుండా చేస్తాం. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? ఏం లేదు, సింపుల్. ఇందాక 3తో డివైడ్ కావాలి కదా, అప్పుడు ఈ 2 టర్మ్స్ని బ్యాలెన్స్ చేసుకోండి. ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇంటూ 3 చేయండి, సరిపోతుంది. మల్టిపుల్ ఆఫ్ 3 అవుతుంది అది. అప్పుడు మనకి డెఫినెట్గా వచ్చే ఫిగర్స్ వాటిని యాడ్ చేస్తే 3తో డివైడ్ అవుతాయి. ఇప్పుడు ఇలా ఈ 4:7ని యూ జస్ట్ మల్టిప్లై దిస్ వన్ విత్ 3. అప్పుడు ఇదేమవుతుంది? 12 ఇది 7 3s 21. ఇప్పుడు రెండింటిని యాడ్ చేయండి. 21 + 10 ఇది రెండు యాడ్ చేయండి. 20 + 10 30 32 33 అయింది. 33 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3 అనమాట. ఇది అంటే మొత్తం చేస్తే ఎంత వస్తుంది? 11. అర్థమైంది? ఇప్పుడు వీళ్ళు ఏ రేషియోలో రావాలి? ఇది 11:11 రావాలి. అంతేనా? అప్పుడు మనం ఇక్కడ రేషియో తీసుకుంటే సి ఇక్కడ 12 - 11 అంటే 1. సిఏకు ఇట్లా రాస్తాను చూడండి ఈజీగా. సిఏకు 1 పార్ట్ ఇవ్వాలి. అట్లా ఇందులో 1 పార్ట్, అందులో ఈస్టు 21 - 11 అంటే ఎంత వస్తుంది మీకు? ఇక్కడ 21 - 11 అంటే 10 వస్తుంది. ఈ 10 పార్ట్స్ ఇవ్వాలన్నమాట.
అనమాట. బీకి ఎక్కువ ఇవ్వాలి, బీకు ఎక్కువ ఇవ్వాలి, 10 పార్ట్స్ ఇవ్వాలి. క్లియర్? అయితే ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఏం అడిగాడు అంటే ఓన్లీ ఈ రేషియోనే అడిగాడు. ఏమని అడిగాడు, ఈ 2,20,000 ఇచ్చి అసలు క్వశ్చన్ ఎస్ఎస్సి 2012లోనో 18లోనో వచ్చింది. అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే బి సి ఏ అండ్ బికి ఈ వాడిచ్చే అమౌంట్ను ఏ రేషియోలో ఇవ్వాలి అన్నాడు. అలాంటప్పుడు క్వశ్చన్ ఇక్కడ స్టాప్ చేస్తే అయిపోతుంది. కానీ మరి నేనేంటంటే ఇంకొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేశాను. అప్పుడు మనకి ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఇవ్వాలి, ఇక్కడ బి ఏమి ఇచ్చాను క్వశ్చన్, బీసీకా సిబీకా ఏకా బీక్, రైట్. సో బీక్ అంటే ఇక్కడ మనము ఇంకా డైరెక్ట్ చేసుకోండి, 2,20,000 ఇంటూ మనకి బీది రావాలి కాబట్టి 10 పార్ట్స్ ఇవ్వాలి, 10 అవుట్ ఆఫ్ 11 పార్ట్స్ సరిపోతుంది. ఇది మీ ఆన్సర్, 10 అవుట్ ఆఫ్ 11 పార్ట్స్. ఇది 11 2s are 22, 1 2 3 4, 1 2 3 4. నా ఆన్సర్ వచ్చేసి ఇంకొక 0 పెట్టుకోండి, ఇదంతా ఎందుకు, ఇది మీ ఆన్సర్. 2 lakhs ఈజ్ ద రైట్ ఆన్సర్. అదే ఏకి ఎంత ఇవ్వాలి అంటే 1/11, ఓన్లీ 1 పార్ట్ అవుట్ ఆఫ్ 11 పార్ట్స్ ఇవ్వాలి. ఇది క్వశ్చన్ చేసే పద్ధతి. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. క్వశ్చన్ ఎప్పుడైనా ఇలా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో నేను ఇంకేదైనా ఒక లాజిక్ తీసుకొని నేను చెప్తాను. అయితే మనకి ఇప్పుడు తెలంగాణలో ఈవెన్ ఏపీలో కూడా కొత్త జాబ్ నోటిఫికేషన్స్ చాలా రాబోతున్నాయి. ఆల్రెడీ పోలీస్ ఎగ్జామ్స్కి అందరు ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి యూట్యూబ్లో కూడా నేను ఇంకొన్ని రెగ్యులర్గా క్లాసెస్ పెడతాను. డ్యూ టు హెవీ వర్క్ ప్రెషర్ నేను యూట్యూబ్లో ఎక్కువ పెట్టలేకపోతున్నాను. ఇంకా కొన్ని క్లాసెస్ పెడతాను. తర్వాత మీరు ఎవరైనా మన రెగ్యులర్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి చక్రవర్తి క్లాస్ రూమ్ అని డౌన్లోడ్ చేసుకోండి. చక్రవర్తి క్లాస్ రూమ్ మీరు రిజిస్టర్ కండి, ఇంకొన్ని ఫ్రీ వీడియోస్ చూడండి. నిజంగా మీకు వర్త్ అనిపిస్తే యూ కెన్ జాయిన్ ద కోర్స్, చూస్ అమాంగ్ ద కోర్సెస్. వర్త్ అనిపిస్తే కోర్స్ కూడా జాయిన్ అవ్వండి. అదే ఐఫోన్స్ ఎవరైనా స్టూడెంట్స్ యూజ్ చేస్తుంటే మీరు స్టోర్లోకి వెళ్ళి మై ఇన్స్టిట్యూట్ అని డౌన్లోడ్ చేసుకోండి. ఆర్గనైజేషన్ కోడ్ వచ్చేసి BWDHK అని ఇవ్వండి. BWDHK ఇది ఓన్లీ ఫర్ ఐఫోన్ యూజర్కి. అది చేస్తే మన యాప్ వస్తుంది, అది డౌన్లోడ్ చేసుకొని మీ ఇష్టం ఉన్న కోర్స్ని యూ కెన్ subscribe that particular course as per your convenience. Okay, thank you so much students.